ఈ వీడియో చూడండి. జీవితంలో ఎక్కడో ఒక దగ్గర తప్పక ఉపయోగపడుతుంది. నాటకం చూడాల్సి వస్తే ముందు వరుసలో కూర్చుంటాం. అదే సినిమా చూడాల్సి వస్తే వెనుక వరుసలో కూర్చుంటాం. ముందు వెనుకలన్నది సాపేక్షం. సబ్బును తయారు చేయాలంటే ఆయిల్ కావాలి. అదే చేతి కట్టిన ఆయిల్ను పోగొట్టుకోవాలంటే సబ్బు కావాలి. చిత్రంగా ఉంది కదూ. జీవితం కూడా ఇంతే. సమస్య వచ్చి పడింది, జీవితం అయిపోయింది అని అనుకోకూడదు. దాన్ని ఓ మలుపుగా భావించాలి. ఈ ప్రపంచంలో ఇద్దరు ఆనందిస్తారు. ఒకరు పిచ్చివాళ్ళు, మరొకరు చిన్నపిల్లలు. గమ్యాన్ని చేరుకోవాలంటే పిచ్చివాళ్ళు కావాలి. చేరుకున్న గమ్యాన్ని ఆనందించాలంటే చిన్నపిల్లలు అయిపోవాలి. తాళంతో పాటే తాళం చెవి కూడా తయారు చేయబడుతుంది. ఒకటి లేకుంటే రెండోది తయారు కాపాడదు. అలాగే పరిష్కారం లేకుండా సమస్య కూడా రాదు. తూటా కంటే శక్తివంతమైనది మాట. ఒక మాటతో సంబంధం తెంచుకోవచ్చు. ఒకే మాటతో లేని బంధాన్ని పంచుకోవచ్చు. మనిషి సమాజంలో సూదిలా బతకాలి కానీ కత్తిరలా కాదు. సూది పని ఎప్పుడు జోడించడం మాత్రమే, కత్తిర పని ఎప్పుడు విడదీయడమే. అందరినీ కలుపుకుంటూ బ్రతకాలి కానీ కత్తిరలాగా విడదీస్తూ కాదు. నిజాన్ని మార్చే శక్తి ప్రపంచంలో ఎవ్వరికీ లేదు. కానీ ప్రపంచాన్ని మార్చే శక్తి ఒక్క నిజానికే ఉంది. నీవు సంతోషంగా ఉన్నావంటే నీకు సమస్యలు లేవని కాదు, వాటిని ఎదుర్కోగల శక్తి, ధైర్యం నీకున్నాయని అర్థం. స్నేహితుడిని దుఃఖ సమయంలోనూ, యోధుని యుద్ధంలోనూ, భార్యను పేదరికంలోనూ, గొప్ప వ్యక్తిని అతని వినయంలోనూ పరీక్షించాలి. చేసిన తప్పుకు క్షమాపణ అడిగిన వాడు ధైర్యవంతుడు. ఎదురువారి తప్పును క్షమించగలిగిన వాడు బలవంతుడు. కష్టం అందరికీ శత్రువే, కానీ కష్టాన్ని కూడా చిరునవ్వుతో స్వీకరిస్తే అది సుఖమై నిన్ను ప్రేమిస్తుంది. ఓటమి లేని వాడికి అనుభవం రాదు, అనుభవం లేని వాడికి జ్ఞానం రాదు. గెలిచినప్పుడు గెలుపును స్వీకరించు, ఓడినప్పుడు పాఠాన్ని స్వీకరించు. ఓడిపోయి విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ఆ ఓటమి నేర్పిన పాఠాన్ని చదువుకో. నీవే గెలుస్తావు. ఎవరికైనా ఉండేది రోజుకి 24 గంటలు మాత్రమే. గెలిచేవాడు ఆ 24 గంటలు కష్టపడుతుంటాడు. ఓడేవాడు 24 గంటలు ఎలా కష్టపడాలని ఆలోచిస్తుంటాడు. అదే తేడా. గెలవాలన్న తపన, గెలవగలన్న నమ్మకం, నిరంతరం సాధన, ఈ మూడే నేను గెలుపుకు దగ్గర చేసే సాధనాలు. నేను గెలవటంలో ఓడిపోవచ్చు, కానీ ప్రయత్నించడంలో గెలుస్తున్నాను. ప్రయత్నిస్తూ గెలుస్తాను, గెలిచి తీరుతాను. స్వయం కృషితో పైకొచ్చిన వారికి ఆత్మవిశ్వాసం ఉంటుంది, కానీ అహంకారం ఉండదు. ఏమంటారు?